నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా మంత్రి పొన్నం ప్రభాకర్ బర్త్డే సేవా కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు. జనగణనపై నగరంలో అవగాహన ర్యాలీ ప్రారంభించిన మేయర్ కులగాని శ్రీనివాస్. ఘనంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పుట్టినరోజు సంబురాలు జరుపుకున్న బీఆర్ఎస్ శ్రేణులు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఆకుల నర్సయ్య అభినందనలు తెలిపిన విలిచాల రాజేందర్ రావు కాంగ్రెస్ శ్రేణులు. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్ర బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ జిల్లాలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా పట్టణాలు, గ్రామాలలో కాంగ్రెస్ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని పొన్నం అభిమానులు ఆకాంక్షించారు. తెలంగాణ జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో బాలభవన్ చిన్నారులు, యోగా శిక్షకులు, క్రీడాకారులు, క్రీడా సంఘాల బాధ్యులు, వ్యాయామ విద్య ఉపాధ్యాయులు హాజరై కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. విద్యార్థి సంఘ నాయకుడిగా రాజకీయాల్లో చేరి అంచెలంచెలుగా మంత్రిగా ఎదిగారని తెలంగాణ రాష్ట్ర యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లాతో పాటు సిద్దిపేట జిల్లాలో క్రీడల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో పొన్నం మరింత ఉన్నత పదవులు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, జిల్లా వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాబు శ్రీనివాస్ గౌడ్, ఆడపు శ్రీనివాస్, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ ఉపాధ్యక్షులు గంపల శ్రీనివాస్, జిల్లా యోగా అసోసియేషన్ కోశాధికారి స్వరూపాచారి, సంయుక్త కార్యదర్శి ఆనంద కిషోర్, ప్రశాంత్, బాలభవన్ డైరెక్టర్ మంజుల, శిక్షకులు రాధాకృష్ణ, పవన్ కుమార్, సంపత్ కుమార్, సాయి విక్రమ్ పాల్గొన్నారు. యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కిమ్ ఫహాద్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్లోని మంచిర్యాల చౌరస్తాలో జరిగిన ఉత్సవాలకు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారీ కేక్ ని కట్ చేసి బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రయాణికులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమ కాలంలో పొన్నం ప్రభాకర్ కీలకమైన పాత్ర పోషించారని ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అన్నారు. నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారని తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావంలో ఆయన చేసిన కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆర్ష మల్లేశం, మాజీ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ సిరాజ్ హుస్సేన్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీకాంత్, కరీంనగర్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు జక్కుల అఖిలేష్, మానకొండూరు నియోజకవర్గం ఉపాధ్యక్షులు తొర్తి అరవింద్, ఆశీష్, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కోతిరాంపూర్లోని శ్రీ గిద్దె పెరుమాండ్ల స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. 9వ డివిజన్ కార్పొరేటర్ పడిశెట్టి వసంతలక్ష్మి టేలా బొమ్మన్న ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు అర్చనలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. మంత్రి పొన్నం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని, ఇలాంటి పుట్టినరోజులు వేడుకలు జరుపుకోవాలని బడిశెట్టి భూమయ్య ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్, కార్పొరేటర్ వసంతలక్ష్మి భూమయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రజితారెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ రోడ్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంత్రి పొన్నం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని వెన్నం రజితారెడ్డి ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, సీనియర్ నాయకులు ఆకారపు భాస్కర్ రెడ్డి, డీసీపీ జనరల్ సెక్రటరీ కామరెడ్డి రామరెడ్డి, సర్పంచులు ప్రశాంత్ రెడ్డి, లక్ష్మీనారాయణ, చేప్యాల రాజిరెడ్డి, చింతల శ్రీనివాసరెడ్డి, డివిజన్ అధ్యక్షురాళ్లు మమత, సత్యలక్ష్మి, వెంకటలక్ష్మి, దివ్య, సబిత, వసంత, పద్మ, రమ పాల్గొన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు కరీంనగర్ లో ఘనంగా జరిగాయి. నగరంలోని ఎస్ఆర్ఆర్ కాలేజీ ఎదురుగా నగర కాంగ్రెస్ కమిటీ నాయకులు వీర దేవేందర్ పటేల్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అంజన్ కుమార్ హాజరయ్యారు. మంత్రి పొన్నం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని దేవేందర్ పటేల్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో కేక్ కట్ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఆయా చోట్ల సేవా కార్యక్రమాలు చేపడుతూ గంగులపైన ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. నిండు నూరేళ్లు జీవిస్తూ ఉన్నత పదవులు చేపట్టాలని అభిమానులు ఆకాంక్షించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పుట్టినరోజు సందర్భంగా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటగా నగరంలోని మార్కెట్ రోడ్లో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కూరగాయల వర్తకులకు, స్థానికులకు అల్పాహార వితరణ చేపట్టారు. కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ది ప్రదాత గంగుల కమలాకర్ని పొన్నం అనిల్ కుమార్ గౌడ్ అన్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పొన్నం అనిల్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ జన్మదినం సందర్భంగా 31వ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ ఎస్డి ముకద్దర్ హుస్సేన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. డివిజన్ కార్మికులకు, పేద ప్రజలకు కోళ్లు, టోపీలు, తువాలాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేశారు. గంగుల కమలాకర్ ఆయురారోగ్యాలతో ఉండాలని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి పదవి చేపట్టాలని కార్పొరేటర్ ముకద్దర్ హుస్సేన్ అన్నారు. ఇందుకు అల్లాను ప్రార్థిస్తున్నారని, తనకు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ వార్డు అధ్యక్షులు నిజాముద్దీన్, బీఆర్ఎస్ కార్యకర్తలు దీపక్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు 7వ డివిజన్ ఇన్ఛార్జ్ గూడెల్లి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీ వీరబ్రహ్మేంద్ర వృద్ధుల అనాథాశ్రమంలో గంగుల కమలాకర్ పేరిట అన్నదానం నిర్వహించారు. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఖలీం, ఫెరోజ్, ప్రకాష్, వినోద్, హరికిషన్, రవి, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు. దూర్షేడ్ మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్రావు ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని 4వ డివిజన్లో భారీ కేక్ కట్ చేసి మిఠాయిల్ని పంచిపెట్టారు. కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గంగుల కమలాకర్ అని మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్రావు అన్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంపత్రావుతో పాటు దుర్షెడ్ సింగిల్ విండో చైర్మన్ తోట తిరుపతి, రామోజీ తిరుపతి, గోలె సంతోష్, నేరెళ్ల శ్రీనివాస్, ముతునూరి రాజ్ కవల్, గుండేటి కుమార్, నేరెళ్ల మహేష్, డివిజన్ నాయకులు, గంగుల అభిమానులు పాల్గొన్నారు. కరీంనగర్లోని తీగలగుట్టపల్లి చౌరస్తా వద్ద మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 3వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కాశెట్టి శేఖర్, 2వ డివిజన్ ఇన్ఛార్జ్ నూతి చందు ఆధ్వర్యంలో గంగుల అభిమానులు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. గంగుల కమలాకర్ భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు జీవించాలని, భవిష్యత్తులో మరెన్నో పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొమ్ము భూమయ్య, మాజీ సర్పంచ్ జంగపల్లి మల్లయ్య, పెంచాల రాజయ్య, మాడిశెట్టి అజయ్, శేఖర్, గసికంటి అజయ్, ఒడ్నాల శ్రీహరి, మల్లేశం, సూర్య తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. నగర బీఆర్ఎస్ శాఖ పార్టీ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం పాదాచారులు వాహనదారులకి మొక్కల్ని అందజేశారు. కరీంనగర్ ను ఎంతగానో అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే గంగుల కమలాకర్కే దక్కుతుందని బీఆర్ఎస్ నేతలు అన్నారు. ఆయన నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో పాటు నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చెల్లా హరిశంకర్, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దేశ ప్రగతికి జనగణన పునాది లాంటిదని నగర మేయర్ కులగాని శ్రీనివాస్ అన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్లో భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ కులగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పచ్చ జెండాను ఊపి మ్యారథాన్ టు వాక్ ను ప్రారంభించారు. నగరపాలక సంస్థ ఉద్యోగులు, మెప్మా సిబ్బంది, వాకర్లు, క్రీడాకారులు, విద్యార్థులతో కలిసి నగరపాలక సంస్థ నుండి అంబేద్కర్ స్టేడియం వరకు ర్యాలీ కొనసాగింది. జనాభా లెక్కింపు దేశ భవిష్యత్తును, అభివృద్ధి ప్రణాళికల్ని నిర్ణయించే ఒక అత్యంత కీలకమైన ప్రక్రియ అని మేయర్ అన్నారు. గతంలో 2011లో జనాభా గణన జరిగిందని, అప్పటి నుండి దేశంలో అనేక మార్పులు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం సరైన సంక్షేమ పథకాలను రూపొందించడానికి వీలవుతుందని తెలిపారు. 2011 తర్వాత ప్రభుత్వం జనగణన ప్రక్రియను మళ్లీ అందుబాటులోకి తెచ్చిందని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అందుబాటులో ఉంచిన స్వీయ గణన ద్వారా మీ యొక్క వివరాల్ని సొంతంగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. మే 11వ తేదీ నుండి జనాభా లెక్కింపు ప్రారంభమవుతుందని, ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు మీ ఇంటింటికి వచ్చి జనాభా లెక్కల వివరాల్ని నమోదు చేస్తారని తెలిపారు. ప్రభుత్వాలు అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడానికి జనాభా లెక్కింపు చాలా ప్రధానమని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. జనాభా లెక్కింపు వివరాల ఆధారంగానే ప్రభుత్వాలు పనిచేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మహేశ్వరరావు, పలువురు పాలకవర్గ సభ్యులు, నగరపాలక సంస్థ అధికారులు, ఉద్యోగులు, క్రీడాకారులు, వాకర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మన కరీంనగర్ నగరపాలక సంస్థలో జనగణన 2027 మార్గాన అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మనకు జనగణన అనగానే జనాభా లెక్కల మాత్రమే కాదు, ఇది దేశ అభివృద్ధిని, భవిష్యత్తుని నిర్ణయించే మహత్తర ప్రక్రియ. దేశంలో మనకి ఇప్పుడు ప్రజల అవసరాలు గుర్తించాలంటే జనగణన జరగాలి. ఇప్పుడు జనగణన అప్పుడు 2011లో జరిగింది, ఇప్పటికీ జరగలేదు. ఇప్పుడు ప్రజా అవసరాలను మనం ఈ జనగణన ద్వారానే గుర్తించడం జరుగుతుంది. కాబట్టి ప్రజల వివరాలు, వారి యొక్క విద్య, ఉపాధి, అలాగే వారి అవసరాలకు సంబంధించి ఈ జనగణన ద్వారా మనకు ఏ ప్రభుత్వాలు ఈ జనగణన ద్వారానే అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది. కాబట్టి సో ఈ సెన్సస్ వాక్ ఈరోజు మనం పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ అందరికీ తెలిసిన తర్వాత 2011 తర్వాత ఇప్పుడు మనకి దాదాపు 16-17 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక సెన్సస్ ఎక్సర్సైజ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టుకోవడం జరిగింది. సో ఈ భాగంగా ఆల్రెడీ మనము సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే మీరే సొంతంగా మీ డాటా, అంటే మీ పర్సన్స్, మీ హౌస్లో ఎవరున్నారు, మీ హౌస్ నంబర్స్, డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టుకోవడానికి ఒకటి ప్రొవిజన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఎప్పుడు కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది లేకుండా ఉంది. ఇప్పుడు ఇన్నిసారి మనం సెన్సస్ చేస్తే కూడా బీఆర్ఎస్ పార్టీ పొందుతున్న ప్రజాదరణను తట్టుకోలేకనే బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కరీంనగర్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ గుండాలు చేసిన దాడిని చూసి ప్రజలు భయాందోళన చెందుతున్నారని తెలిపారు. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రిగా సైనికులకు బదులు గూండాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. దొంగచాటుగా దాడులు చేయడం కాదని, తాము దాడులు చేస్తే బీజేపీ కార్యకర్తలు మిగలరని చెప్పారు. విమర్శకు ప్రతి విమర్శ ఉండాలి కానీ భౌతిక దాడులు సరికాదన్నారు. బండి సంజయ్ రాష్ట్రంలో ఫ్యాక్షన్ కల్చర్ తీసుకువస్తున్నారని ఆరోపించారు. మాఫియా, గూండాగిరితో కరీంనగర్ ను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ దాడికి నిరసనగా మే 9వ తేదీ నగర బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నామన్నారు. కరీంనగర్ నడి ఒడ్డున ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు, కరీంనగర్ శాసన సభ్యులు గారి యొక్క క్యాంపు కార్యాలయం మీద భారతీయ జనతా పార్టీ గుండాలు దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రోజు కరీంనగర్ ప్రజలందరూ కూడా ఆ దాడిని చూసినాక భయభ్రాంతులు అయిపోయారు. అసలు కరీంనగర్లో గత చరిత్రలో ఎన్నడూ కూడా అధికార కేంద్రాలపైన దాడి ఎన్నడూ జరగలేదు. ఇది మొదటిసారి. 4 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 1 టర్మ్ మంత్రిగా, అంతకుముందు 2 సార్లు కార్పొరేటర్గా చేసిన గంగుల కమలాకర్ గారు వారు అధికార కేంద్రము క్యాంప్ కార్యాలయంలో కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సమస్యలకు పరిష్కారంగా నిలిచినటువంటి ఒక కేంద్రం మీద ఇవాళ బీజేపీ గుండాలు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో దాడి చేయడం అంటే ఇంతకంటే ఘోరం ఏమైనా ఉందా అని చెప్పి నేను బండి సంజయ్ గారిని ఒకటే సూటి ప్రశ్న ఇస్తున్నా. మీరు మాత్రం ఏదంటే అది మాట్లాడచ్చు, ఇష్టం వచ్చిన ఆరోపణలు మీరు చేయొచ్చు. 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం. ఒక్కొక్క రాష్ట్రంలో అక్కడ ఉన్న రాజకీయ
ప్రవర్తన బట్టి అక్కడ ఉన్న రాజకీయ శైలి బట్టి ఆ రాష్ట్రంలో వాళ్ళు పదవి ఎన్నుకుంటారు. ఇవాళ ఏ మొహం పెట్టి ఎవరి మొహం చూసి ఇక్కడ ప్రజలు బీజేపీ ఓటేయాలని నేను అడుగుతున్నాను. ఒక్క నాయకుడు సగం ఉన్నాడా ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకుడు? ఒక్క నాయకుడన్నా ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడు ఉన్నాడా ఇవాళ ఇక్కడ? ఎట్లవుతుందండి మీకు? వేరే రాష్ట్రానికి వెళ్తే 7 సంఖ్యలు గుర్తుకుంటారు. కరీంనగర్ మార్కెట్ ను ఆదర్శ మార్కెట్ గా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తామని నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ ఆగుల నర్సయ్య అన్నారు. నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ గా పదవి పొందిన నర్సయ్యతో పాటు ఆయన పాలకవర్గం మార్కెట్ యార్డులో గల కార్యాలయంలో పదవి బాధ్యతలను స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. చైర్మన్ ఆకుల నర్సయ్యతో పాటు వైస్ చైర్మన్, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మార్కెట్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టి మొదటి ఫైల్ పైన సంతకం చేశారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వేల్చాల రాజేందర్ రావు నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆకుల నర్సయ్యను శాల్వాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తదనంతరం పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శాల్వాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన పాలకవర్గం వేల్చాల రాజేందర్ రావును శాల్వాలతో సన్మానించింది. తనకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు, అట్లూరి లక్ష్మణ్ కుమార్, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలకు ఆకుల నర్సయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వేల్చాల రాజేందర్ రావు అనుభవం, సలహాలతో ముందుకెళ్తామని చెప్పారు. పాలకవర్గం సహకారంతో రైతులకు సమస్యలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల కష్టాలు తమకు తెలుసని, అనుభవం, అవగాహన కలిగి ఉన్న పాలకవర్గం ఉందని చెప్పారు. 24 గంటల పాటు అందుబాటులో ఉంటామన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తమపైన నమ్మకంతో పదవి కట్టపెట్టిన కాంగ్రెస్ అధిష్టానం, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకుల నర్సయ్యతో పాటు వేల్చాల రాజేందర్ రావు, నూతన పాలకవర్గం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా నియమించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, శ్రీధర్ బాబు గారికి, పెద్దపల్లి శాసనసభ్యులు నా గురువు గారు వారికి ప్రత్యేకమైన విజయ రమణారావు గారికి ప్రత్యేకమైన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాకు అందరికీ దైవంతో సమానము. ఈ కార్యవర్గాన్ని ఇవాళ వారు మమ్ములను మాకు అండగా ఉంటానని ఈ కరీంనగర్లో 91 నుంచి 93 వరకు గౌరవ వెల్శాల రాజేంద్ర గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుచేతనంటే వారి అనుభవము, వారి సలహాలు అన్నీ కూడా కూడగట్టుకొని మేము ఇక్కడ కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ను ఈ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ మార్కెట్గా తీర్చిదిద్దుతామని మాతో పాటు మాకున్న పాలకవర్గము, డైరెక్టర్లు అందరూ కూడా వారు కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టినవారు, రైతు అంటే ఏంటో తెలిసినవారు. తర్వాత ఏంటంటే రైతులకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా, రైతులకు ఎక్కడ మద్దతు ధర కాడ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎక్కడన్నా ఒక్క గింజ ప్రభుత్వంతో మాట్లాడి, సంబంధిత మంత్రులతో మాట్లాడి ఒక్క గింజ కూడా లేకుండా కొనిపించే బాధ్యత కూడా ఈ రోజు నుంచి మేము తీసుకుంటాము, మా పాలకవర్గం తీసుకుంటుందని తెలియజేస్తున్నాం. ఎందుచేతనంటే మేము కూడా పిఎస్సిఎస్ రైతులకు సంబంధించిన సొసైటీ చైర్మన్ చేయడం జరిగింది. రైతులతోని కొంత అనుభవం ఉన్నది మాకు, రైతుల కష్టాలు ఏంటో తెలుసు మాకు. అందుకనే 100% వారికి కూడా ఇక్కడ రైతులకు ఉంటాము. 24/7 ఆ సేవల్లో ఉంటాము, రైతులకు అండగా ఉంటాము. రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది వచ్చినా మేము వెంటనే స్పందించి మా ప్రభుత్వం దృష్టికి, మా మంత్రి గారి దృష్టికి, మాకు ఒక అదృష్టం ఏంటి అంటే ఇవాళ కరీంనగర్ ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు, అదే మంత్రివర్యులు వ్యవసాయ శాఖకు సంబంధించిన మంత్రివర్యులు కాబట్టి మాకు ఏ ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది ఉన్నా పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారికి మేము విన్నపించుకోవడం జరుగుతుంది. తన చిన్ననాటి మిత్రులు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ల పుట్టినరోజు సందర్భంగా ఆధార్ స్వచ్ఛంద సంస్థకు 10,000 రూపాయలను విరాళంగా అందించామని జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిట్టిమల్ల శ్రీనివాస్ అన్నారు. స్నేహితుల పుట్టినరోజును పురస్కరించుకుని స్వచ్ఛంద సంస్థకు 10,000 రూపాయల విరాళం ఇవ్వడం సంతోషంగా ఉందని చెప్పారు. నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వనుందని, అయితే కంప్యూటర్ సెంటర్ కు తగిన ఎలక్ట్రానిక్ పరికరాలు కావాల్సి ఉందని కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ సూచన మేరకు వారికి ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ఈ కంప్యూటర్ సెంటర్లో విద్యార్థులు మెలకువలు నేర్చుకుని వారి భవిష్యత్తుకు ఉపయోగకరంగా మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాసవి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పడకంటి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్, ఆధార్ సంస్థ నిర్వాహకులు గంగారాం పాల్గొన్నారు.
ఈరోజు మన కరీంనగర్ ముద్దుబిడ్డలు నా క్లాస్మేట్స్ మన కరీంనగర్ ప్రియతమ నాయకులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రులు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గార్ల జన్మదినం సందర్భంగా మరి ఆధార్ స్వచ్ఛంద సేవా సంస్థ గంగారాం గారి ఆధ్వర్యం లోపల పేద విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ కోసం వారు ఏదైతే ఇన్స్టిట్యూట్ ప్రారంభిస్తున్నారో మరి గౌరవ మాజీ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ గారి సూచన మేరకు మరి వారికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి ఒక 10,000 రూపాయల నగదును ఈరోజు ప్రియతమ నాయకుల జన్మదినం సందర్భంగా ఒక 10,000 రూపాయల నగదును ఇవ్వడం జరిగింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని అన్ని గ్రామాలలో గత రాత్రి కురిసిన అకాల వర్షంతో తీవ్ర నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాలలోని వరి ధాన్యాన్ని వర్షం నుండి కాపాడుకోవడానికి నానా పాట్లు పడాల్సి వచ్చింది. వర్షానికి తోడు వేగంగా గాలి వీచడంతో ధాన్యం కుప్పలపైన కప్పిన టార్పాలిన్ కవర్లు ఎగిరిపోవడంతో రైతులు అవస్థలు పడాల్సి వచ్చింది. మండలంలోని అన్ని గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తూకం వేయడం, మిల్లుకు తరలించడం వేగంగా జరగకపోవడం మూలంగానే వర్షం పడినప్పుడల్లా ఇలా నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలలో వేగంగా ధాన్యం తూకం వేసి మిల్లులకు తరలించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షానికి తడిసిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని డబ్బులకు అమ్ముకున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుద్దగోని లక్ష్మీనారాయణ గౌడ్ ఆరోపించారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకత్వం తన పేరును ప్రతిపాదిస్తే మరొకరికి రాజేందర్ రావు, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే విజయ రమణారావు సహకరించారని ఆయన మండిపడ్డారు. ఇందుకుగాను మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పదవితో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు సుద్దగోని లక్ష్మీనారాయణ గౌడ్ ప్రకటించారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పదవి నుండి రాజేందర్ రావును వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ వయసు పైన నేను ఒక ఎంపీపీగా, ఒక సింగిల్ విండో చైర్మన్గా, పార్టీ అధ్యక్షునిగా అనేక రకాల పార్టీ పదవులు చేసి పార్టీ బలపరచడం కోసం ఎంతో సహకరించినటువంటి నాకు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇవ్వడం నాకు అరుణ్ణి కాదని నాకు భావించి నేను వెంటనే వాళ్ళు ఇచ్చినటువంటి వైస్ చైర్మన్కు రాజీనామా చేస్తున్నా, ఫ్యాక్స్ ద్వారా పంపించేస్తా. బీఆర్ఎస్ పార్టీ నగర బంద్ కు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని డిప్యూటీ మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన బంద్ కు నగర ప్రజలకు ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు. బంద్ పిలుపులో ప్రజా శ్రేయస్సు ఎక్కడ ఉందని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశాలు పెట్టడం ఏంటని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి బండి సంజయ్పై చౌకబారు విమర్శలు చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం దుర్మార్గమన్నారు. దొంగతనం సాకును బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా వాడుకోవాలని చూడడం అన్యాయమని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ బంద్ పిలుపును ఉపసంహరించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ బంద్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇచ్చిన పిలుపును మేము సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం. అసలు ఎందుకు కరీంనగర్ బంద్కు పిలిపించింది అనేది ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేయాలి. బీఆర్ఎస్ బంద్కు కరీంనగర్ నగర ప్రజలకు ఏదైనా సంబంధం ఉందా? ఏదైనా నగరంలో సమస్య మీద కానీ, ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల మీద కానీ ఏదైనా మీరు బంద్కు పిలుపునిచ్చినారనేది ఫస్ట్ స్పష్టం చేయాలి. అసలు బంద్ పిలుపులో ప్రజా శ్రేయస్సు అనేది ఎక్కడ ఉంది? జనరల్గా ఏ పొలిటికల్ పార్టీస్ కానీ బంద్కు పిలిపిస్తే మరి దానికి సంబంధించి ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నది, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు, ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి, కాబట్టి నగర ప్రజల పక్షాన మేము బంద్కు పిలిపిస్తున్నాయి అని ప్రకటిస్తారు. మరి మీరు బంద్ ఎందుకు పిలిచిర్రో మరి ఫస్ట్ మరి మీరు ప్రకటించి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. అసలు ముఖ్యంగా కౌశిక్ రెడ్డికి కరీంనగర్కు ఎందుకు గత వారం రోజులుగా కరీంనగర్కు వస్తూ ఉన్నాడు? గత వారం రోజుల నుంచి దొంగతనాన్ని సాగ్గా పెట్టుకొని, బంగారం దుకాణంలో దొంగతనాన్ని సాగ్గా పెట్టుకొని కరీంనగర్కు వచ్చిండు. దొంగతనాన్ని
షాపులు చూసిండు, సరిపోదాడికి. దాని తదనంతరం రాజకీయ ప్రకటనలు, రాజకీయ వ్యాఖ్యలు, చౌకబారు వ్యాఖ్యలు, చులకన మాటలు ఇవన్నీ చేసింది కౌశిక్ రెడ్డా కాదా? ఫస్ట్ కరీంనగర్ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కరీంనగర్లోని కట్టారాంపూర్లో గల అభయాంజనేయ స్వామి ఆలయంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో కార్పొరేటర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్మదా నర్సన్న దంపతుల ఆధ్వర్యంలో హనుమాన్ స్వాములకు అన్నదానం చేశారు. అనంతరం ఆలయ అర్చకులచే మంత్రి పొన్నం ప్రభాకర్ పేరిట అర్చనలు చేయించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య అన్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ ఉన్నతమైన పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న, కార్పొరేటర్లు ఆకుల నర్మద, భాస్కర్ నాయక్, లక్ష్మీనారాయణ, భాస్కర్, వెంకట్, రమణారావు, కాంగ్రెస్ నాయకులు, హనుమాన్ స్వాములు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ మంత్రివర్యులు, బీసీ రవాణా శాఖ మంత్రివర్యులు, మా ఆత్మీయులు పొన్నం ప్రభాకర్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కట్టరాంపూరు అభయ ఆంజనేయ టెంపుల్లో హనుమాన్ దీక్ష సాములకు అందరికీ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి భిక్ష పెట్టడం జరుగుతుంది. వారికి హనుమాన్ భక్తులే కాకుండా కట్టరాంపూర్కు సంబంధించిన పెద్ద ఎత్తున అందరూ భక్తులందరూ, అదే విధంగా మంత్రి గారి పొన్నం ప్రభాకర్ అన్న అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకోవడము, కరీంనగర్లో కార్పొరేటర్లము కూడా అందరం కలిసి ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్ణయించడము, వారి జన్మదినము ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, వారు ఇంకా ఉన్నత స్థాయికి పోవాలని ఆ భగవంతుని అభయాంజనేయ స్వామిని ఇవాళ వారికి విన అర్చనలు, పూజలు చేయించడం జరిగింది. వారు భవిష్యత్తులో కూడా ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి, ఉన్నతమైన పదవులను చేపట్టాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు కరీంనగర్లో కట్టరాంపూర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మన కట్టరాంపూర్ ఆలయంలో 11వ డివిజన్ కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో, ఆకుల నరసన్న నర్మదా గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదానం నిర్వహించడం, స్వాములకు, ఆంజనేయ స్వామి దీక్షా భక్తులకు అన్నదానం నిర్వహించడం జరిగింది. స్వామి తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తలసేమియా బాధితులకు నిరంతరం రక్తం అవసరం అవుతూ ఉండడంతో ఒకరి రక్తదానం మరొకరికి ప్రాణదానం అనే మహోన్నత సంకల్పంతో సుమారు 40 మంది శ్రీనివాస మిత్రులు, వారి స్నేహితులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారని తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఊట్కూరి అన్నారు. ఈ కార్యక్రమంలో ఇజ్జగిరి శ్రీనివాస్, పైడా శ్రీనివాస్, కలికోట శ్రీనివాస్, నార్లా శ్రీనివాస్, పెద్ది శ్రీనివాస్, చొక్కారపు శ్రీనివాస్, పడకంటి శ్రీనివాస్, గోనే శ్రీనివాస్, గట్టు శ్రీనివాస్ పాల్గొన్నారు. తలసేమియా డే సందర్భంగా తెలంగాణ శ్రీనివాసుల సంస్థ వారు బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. వీరు ఇంతకుముందు కూడా మనకి వాళ్ళ యానివర్సరీ అప్పుడు మెగా క్యాంప్ కండక్ట్ చేయడం అండ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దాంట్లో ఎన్రోల్ అవ్వడం జరిగింది. కంగ్రాచ్యులేషన్స్ ఫర్ దాట్. అండ్ ఈరోజు ప్రత్యేకంగా తలసేమియా పిల్లల కోసం బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చే ఈ బ్లడ్ తలసేమియా బాధితులకి ఒక స్మైల్ని, చైల్డ్హుడ్ మెమరీస్ ఏవైతే మనం అనుకుంటామో, పిల్లలు చిన్ననాటి జ్ఞాపకాలు మనందరికీ ఉంటాయి. ఆడుకోవడం, పరిగెత్తడం, ఇది చేయడం, అలర్ట్ చేయడం, ఇవన్నీ. సో తలసేమియా వాళ్ళలో ఇవి కొంచెం కాంప్రమైజ్ స్టేట్లో ఉంటాయి. అలాంటి వాళ్ళకి మీరు బ్లడ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్ని క్రియేట్ చేయడం కానీ, వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వడం కానీ ఎంతో అభినందనీయదాయకం. థ్యాంక్ యూ అందరికీ, ప్రతి ఒక్కరికి, బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. నెమ్మదిగా వెళ్లమన్నందుకు ఓ యువకుడు పెద్ద మనిషిపైన దాడి చేయడంతో స్థానికులు ఆ యువకుడికి దేహశుద్ధి చేసిన ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. నగరంలోని భగత్ నగర్ చౌరస్తా వద్ద 2 యువకులు వాహనంపైన వేగంగా వెళ్తున్నారు. అదే సమయంలో రామచంద్రం అనే వ్యక్తి రోడ్డు దాటుతూ మెల్లగా వెళ్ళండి అని అనడంతో యువకులు బైక్ ను తిప్పుకుని వచ్చి రామచంద్రంతో గొడవకు దిగారు. రామచంద్రం సైతం దాడికి దిగడంతో వెంటనే స్పందించిన స్థానికులు ఆ యువకులను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అయితే భగత్ నగర్ చౌరస్తా వద్ద మితిమీరిన వేగంతో యువకులు వెళ్తూ ఉంటారని స్థానికులు తెలిపారు.
వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళ మరణించిన సంఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. గర్భసంచి ఆపరేషన్ నిమిత్తం ఓ కుటుంబీకులు నగరంలోని మంకమ్మ తోట యశోదా కృష్ణ హాస్పిటల్లో చేరారు. మారుతినగర్కు చెందిన సదరు మహిళకు నిర్లక్ష్యంతో సర్జరీ చేయగా ఆమె మరణించింది. ఈ విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యం గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారని బంధువులు ఆరోపించారు. మరో వైద్యుడిని పిలిపించి యశోదా కృష్ణ ఆసుపత్రికి పంపించగా అప్పటికే సదరు మహిళ మరణించినట్టుగా తెలిపారని అన్నారు. దీంతో ఆసుపత్రి యాజమాన్యానికి కుటుంబ సభ్యులకు మధ్య గొడవ జరిగింది. అన్యాయంగా పుట్టను పెట్టుకున్నారని ఆమె బంధువులు ఆరోపించారు. సర్జరీ చేయగానే మరణించిందని, బ్రతికే ఉందంటూ నాటకమాడారని చెప్పారు. మరణించిన మహిళ కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు. ఈడ మనిషి వచ్చింది, ఆమె చిన్న ప్రాబ్లం వచ్చింది, ఆమె ఏదో మా మనిషిని చంపి ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాల్టా, కరీంనగర్.